ఒకానొక రోజున ఒక కుందేలు పిల్ల అలా నది ఒడ్డుకు షికారుకు వెళ్ళింది. అక్కడ దానికి నీటిలో అందమైన చేప ఒకటి కనిపించింది. నీళ్ళలో నుండి పైకి ఎగురుతూ కిందికి పడుతూ ఉండే చేపను చూసిన కుందేలు పిల్లకు భలే ముచ్చటేసింది. ఆనందంతో అలా చాలాసేపు చూస్తుండిపోయింది. కొంతసేపటికి ఆ కుందేలుకు చేపతో స్నేహం చేయాలనే ఆలోచన కలిగింది. వెంటనే ఆ చేపను పిలిచి తన మనసులోని మాటను బయటపెట్టింది. అమ్మో, భూమి మీద తిరిగే ఈ జంతువుతో నాకేదైనా ప్రమాదం సంభవిస్తే అని ఆలోచించిన చేప పిల్ల అయినా ఈ కుందేలు పిల్ల నన్నేమీ చెయ్యదులే అని మనసులోనే అనుకుంది. కాసేపటి తరువాత కుందేలు పిల్ల అభ్యర్థనకు చేప తన అంగీకారాన్ని తెలిపింది. ఇంకేముంది, చేప కుందేలు పిల్ల ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. ప్రతిరోజు అవి రెండూ కలుసుకుని నీటిలోని భూమిపైన విశేషాలను కథలు కథలుగా చెప్పుకుని సంతోషపడుతుండేవి. చేప నీటిలో తను చేసే విన్యాసాలను రోజుకొక్కటిగా చెబుతుంటే కుందేలు పిల్లకు చెప్పలేనంత సంతోషం కలిగేది. అలాగే కుందేలు పిల్ల గంతులు వేస్తూ ఎగరడం చూసి చేపకు కూడా చెప్పలేనంత ఆనందం కలిగేది. ఇలా గడుస్తుండగా ఒకరోజు నది ఒడ్డున కూర్చుని నీటిలోని చేపతో కబులు చెప్తున్న కుందేలు పిల్లపైకి నక్క ఒకటి దాడి చేసింది. అయితే వెంటనే తేరుకున్న కుందేలు పిల్ల దానితో పోరాటానికి దిగింది. పక్కనే ఉన్న చేపతో, మిత్రమా, నీవు కూడా పైకి రా, ఇద్దరం కలిసి దీని పని పడదాం అని అన్నది. అయ్యో మిత్రమా, నేను నీటిలో ఏమైనా సరే చెయ్యగలను, కానీ నేల మీదకొస్తే నేను ఏమీ చేయలేను సరికదా, కాసేపట్లోనే చచ్చిపోతాను అంటూ బాధగా చెప్పిందా చేప. అవును కదా అనుకున్న కుందేలు పిల్ల ఎలాగోలా నక్క నుండి తప్పించుకుని పొదల్లోకి పారిపోయింది. పొదల దగ్గరే కొంతసేపు ఎదురు చూసిన నక్క ఇక లాభం లేదనుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. తరువాత మళ్ళీ ఒకరోజు కుందేలు పిల్ల చేప కలుసుకున్నాయి. మిత్రమా, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను. ఇక మన స్నేహానికి అర్థమేముంటుంది చెప్పు. అందుకే నేను నీకు మిత్రుడుగా ఉండేందుకు తగను అని చెప్పి బాధపడింది చేప. ఇది విన్న కుందేలు పిల్ల, మిత్రమా, నువ్వు నేలపైన పోరాడగలిగితే నా దారిన నన్ను వదిలేసేదానివా? ఒకవేళ నీటిలో ఏదైనా ఆపద జరిగితే నేను కూడా నీకు సాయం చేయలేను కదా. నువ్వు నీటిలో అయితే ఎలాగోలా నన్ను కాపాడేదానివి. నేను కూడా నేలపైనే కదా ఏమైనా చేయగలను. కాబట్టి నువ్వేమీ బాధపడాల్సింది లేదు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసేదే స్నేహం. మనం ఎప్పటికీ స్నేహితులుగానే ఉందాం అని చెప్పింది కుందేలు పిల్ల. ఆ మాటలు విన్న చేపకి చాలా సంతోషం వేసింది. మిగిలిన చేపలన్నింటికి మంచి మిత్రుడైన కుందేలు గురించి ఆ చేప ఎంతో గొప్పగా చెప్పుకుంది. ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేది. ఏమోయ్, రేపు పండగ కదా, ఎప్పుడూ వండే వంటలే కాకుండా ఏదైనా స్పెషల్ ఐటెం చేయకూడదు అన్నది మగ పిచ్చుక. అబ్బో ఆశ, అబ్బాయి గారికి ఉన్నట్టుండి నాలుక వెరైటీ వైపు మళ్ళిందేమిటో. సరే, ఏం చేయమంటారో చెప్పండి అన్నది ఆడపిచ్చుక. ఒక తల్లి తన కూతురికి పాయసం వండుతూ దాని రుచి ఎంతో అమోఘంగా ఉంటుందని, అంత రుచిగా ఉండే స్వీటు మరొకటి లేదని దాని గురించి వర్ణించి చెప్పడం నా చెవిన పడింది. నాకు ఆ రుచికరమైన పాయసం తినాలని ఉంది, చేసి పెడతావా అని అడిగింది మగ పిచ్చుక. సరే, బజారుకి వెళ్ళి బియ్యం, పంచదార, పాలు తీసుకురండి, మీకు నచ్చే విధంగా చేసి పెడతాను అన్నది ఆడపిచ్చుక. ఆ మాట వినగానే మగ పిచ్చుక ఆనందంతో తుర్రున ఎగిరిపోయింది. బజార్లో పాయసానికి కావలసిన సరుకులు కొనుక్కుని తెచ్చింది. పండుగ నాడు పాయసం చేయడం మొదలు పెట్టింది ఆడపిచ్చుక. మగ పిచ్చుక హాయిగా ఒక చోట కూర్చుని పాయసం ఎప్పుడు తయారవుతుందో ఏంటో, నాలుక పీకేస్తోంది. ఏమేవ్, తొందరగా రెడీ చేసేయ్ అని కంగారు పెట్టడం స్టార్ట్ చేసింది. ఆడపిచ్చుక పొయ్యి అంటించి గిన్నెలో నీళ్లు, బియ్యం పోసి ఉడకబెట్టింది. బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా, కానీ మగ పిచ్చుకకు తినాలని ఆతృత ఎక్కువై, ఏమోయ్, పాయసం తయారైందా? ఇంకా లేట్ ఏంటే
అని అడిగింది. అబ్బబ్బబ్బా, అంత తొందర అయితే ఎలా? బియ్యం ఉడకలేదు, ఆగండి అని చెప్పింది ఆడపిచ్చుక. కాసేపు ఆగి ఓర్రే ఇంకా అవలేదా? అని మళ్ళీ అడిగింది మగ పిచ్చుక. ఇప్పుడే పంచదార పాలు కలిపాను, ఇంకొంచెం ఉడకాలి, వెయిట్ వెయిట్ అని అన్నది ఆడపిచ్చుక. చివరకు పాయసం అయితే తయారయ్యింది. అబ్బా, అడవంతా పాయసం వాసనతో గుమ్మగుమ్మలాడిపోతుంది. కొంతసేపటికి అంతా ఇక్కడ వాలిపోయినా వాలిపోతారు. ఈలోగానే కాని చేయాలి అనుకుని మగ పిచ్చుక ఏమేవ్, పాయసం అయ్యిందా లేదా? అని గట్టిగా అరిచింది. ఆ వెంటనే ఆడపిచ్చుక అయ్యింది, కానీ అని మాట పూర్తి చేయకముందే అది వేగంగా ఎగురుకుంటూ వచ్చి పాయసంలో మూతి పెట్టింది. ఇంకేముంది, అది అసలే వేడివేడిగా పొగలు కక్కుతూ ఉందేమో, దాని మూతి కాలింది. ఆ పిచ్చుక చేసిన రచ్చకి పాయసం అంతా కింద పడిపోయింది. అయ్యింది కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అన్నది ఆడపిచ్చుక. మగ పిచ్చుక గిన్నెలో మిగిలిన ఆ ఒక్క చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది. అబ్బా, ఎంతో రుచిగా ఉంది. నేను చాలా తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేశాను అని బాధపడింది. చివరికి మగ పిచ్చుక పండుగ రోజు తీయటి పాయసాన్ని తినడానికి బదులు ఆడపిచ్చుక దగ్గర నానా తిట్లు తింది. ఈ కథలో నీతేమిటంటే, తొందరపాటుతో చేసే పనులు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. ఓపిక చాలా అవసరం. ఒక అడవిలో ఎలుక ఒకటి నివసిస్తూ ఉండేది. అక్కడే ఉంటున్న ఒక పిల్లి ప్రతిరోజు దాన్ని తినాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేది. పిల్లి తనను ఎక్కడ తినేస్తుందో అని ప్రతిక్షణం భయపడుతూ ఎలుక జీవించేది. ఓ రోజు ఆ ఎలుక పిల్లి కంట పడకుండా అక్కడి నుండి పారిపోయింది. అలా పరుగులు పెడుతున్న ఎలుకకు దారిలో ఓ సాధువు ఎదురొచ్చాడు. తన ప్రాణ భయం గురించి ఎలుక సాధువుతో అంతా చెప్పింది. అయ్యా, ఆ పిల్లి బారి నుంచి మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి అంటూ బాధపడింది. నువ్వు ఎలుకగా ఉన్నంతకాలం ఏదో ఒక జంతువుతో నీ ప్రాణాలకు ముప్పు తప్పదు. కాబట్టి నిన్ను ఒక అతిలోక సుందరిగా మార్చేస్తాను అని చెప్పి ఎలుకను సుందర కన్యగా మార్చేశాడు ఆ సాధువు. తరువాత అంతటి అందాల రాశి తన వద్ద ఉండటం శ్రేయస్కరం కాదని సూర్యునితో వివాహం చేయాలని సూర్యుని వద్దకు తీసుకుని వెళ్ళాడు సాధువు. అమ్మో, ఈ సూర్యుడి వేడిని నేను భరించలేను అన్నది అందాల రాశి. అయితే మేగుడిని వివాహం చేసుకో అన్నాడు సాధువు. నాలాంటి అందాల రాశి ఈ నల్లని మేగుణ్ణి పెళ్లి చేసుకోవడమా? కుదరదు అని తేల్చి చెప్పేసింది. అప్పుడు ఆ సాధువు గాలిదేవుడి వద్దకు ఆ సుందరిని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోమన్నాడు. ఒక చోట స్థిర నివాసం లేని గాలిదేవుణ్ణి పెళ్లాడితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే, నేను చేసుకోను అన్నది అందాల రాశి. ఈ పర్వతాన్ని పెళ్లి చేసుకో అన్నాడు సాధువు. సుకుమారినైన అందాల రాశిని బండలాంటి ఈ పర్వతాన్ని చేసుకోవడమా? చేసుకోను అని చెప్పింది. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో చెప్పు తల్లి అని అడిగాడు సాధువు. అప్పుడు కొండను తవ్వుతున్న ఎలుక ఆమె కంట పడింది. ఇంత పెద్ద కొండను తవ్వుతున్న ఎలుక చాలా గొప్పవాడు, నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటాను అన్నది అందాల రాణి. అతిలోక సుందరిగా మారినా నీ ఎలక బుద్ధి మారలేదు. నీ చావు నువ్వు చావు అని ఆ అందాల రాశిని ఎలుకకిచ్చి పెళ్లి చేశాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతేమిటంటే, అల్పగుణం కలవారిని బంగారపు సింహాసనం మీద కూర్చోబెడితే మాత్రం ఏం లాభం ఉంటుంది? అందుకే మన ఆలోచన, మన ప్రవర్తన ఎప్పుడూ మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.